హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ అన్వర్ మొహమ్మద్ మోటో వ్లాగ్స్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా పేరు పేరున విషయ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. కొత్త సంవత్సరంలోకి అయితే ఈ రోజు అయితే అడుగు పెట్టేస్తున్నాం. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా. వీడియో ఏంటంటే నైట్ అయితే మేము శివాలయం కాడికి అయితే వెళ్ళైతే కేక్ అయితే కట్ చేసాం. అక్కడ కేక్ కట్ చేసే ముందు నుంచి మేము ఒక 1 వీక్ బ్యాక్ అయితే ప్లాన్ చేసుకున్నాం. 31st నైట్కి అయితే మేము కేక్ అయితే కట్ చేస్తాం కదా. అలాగే అక్కడ ఒకటి క్రికెట్ అయితే ఆడాలని చెప్పి ఎవ్రీడే అయితే క్రికెట్ ఆడతాము ఈవినింగ్ టైంలో. సో మేమైతే ఆ రోజు అయితే 31st నైట్ రోజు అయితే క్రికెట్ అయితే ఆడాలని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాం. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా. హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ అన్వర్ మొహమ్మద్ మోటో వ్లాగ్స్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. కొత్త సంవత్సరంలోకి అయితే ఈ రోజు అయితే అడుగు పెట్టేస్తున్నాం. సో ఈరోజు వచ్చి వీడియో వచ్చి ఏంటంటే మీకు నిన్న మేము నైట్ అయితే కేక్ అయితే కట్ చేసాం. సో కేక్ సెలబ్రేషన్స్ అయితే చూసేసేయండి. సో ఫన్నీగా అయితే ఉండింది వీడియో అనేది. సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పేరు పైన మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే నా సబ్స్క్రైబర్స్కి, మన ఇన్స్టాగ్రామ్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్కి ఈ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. అందరికీ అయితే మెసేజ్ చేయలేకపోవచ్చు డైరెక్ట్గా. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా అయితే చెప్తున్నాను. ఈ వీడియో ఏంటంటే నైట్ అయితే మేము శివాలయంలో మనం లైట్స్ అయితే ఫిక్స్ చేసి నైట్ అయితే క్రికెట్ అయితే ఆడాం. సో ఫుల్ ఫన్నీ క్రేజీ అయితే ఉండింది వీడియో. అది బాగా అయితే ఎంజాయ్ చేసాం. సో మంచు వాళ్ళు అయితే నేను అక్కడక్కడైతే షూట్ చేసిన వీడియో అనేది. ఇంకా నైట్ అయితే క్రికెట్ అయితే ఆడాను. చాలామంది అయితే ఎవరు రావాలనుకున్నాను. 31st నైట్ కేక్ కటింగ్ ఆ టైంలో అయితే వస్తారనుకున్నాను. నైట్ 9 నుంచి ఎర్లీ మార్నింగ్ 2 వరకు అయితే ఉన్నారు. కేక్ కట్ చేసిన మాట కూడా క్రికెట్ అయితే ఆడాం. సో ఫన్నీగా అయితే ఉండింది వీడియో. అలాగే మనం పెట్రోల్ బంక్ కాడికి అయితే వెళ్ళైతే మనం కేక్ అయితే కట్ చేసాం. నేనైతే 12:30 ఆ టైం దాకా అయితే శివాలయంలో అయితే ఉన్నాను. అక్కడైతే కేక్ కట్ చేసి ఇంకా మన పెట్రోల్ బంక్ కాడికి అయితే వెళ్ళి అక్కడ కూడా కేక్ అయితే కట్ చేసి ఇంకా వీడియో అనేది అయితే ఇక్కడైతే ఎంజాయ్ చేశాను. నా ఫ్రెండ్స్ అయితే నాకు మెయిన్గా చెప్పింది ఏంటంటే, నేను కూడా చెప్తాను, 2024 ఇయర్ అనేది అయితే చాలా మందికి అయితే కలిసి రాలేదు. అలా కలిసి రాని వాళ్ళైతే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నాకు కూడా అయితే కలిసి రాలేదు, కానీ అట్లా ఇయర్ని అయితే లాక్కొచ్చేసాం. ఈ 2025 అయినా చాలా బాగా అయితే ఉండాలని చెప్పి అయితే కోరుకున్నాను. నైట్ టైం కూడా అక్కడ క్రికెట్ ఎందుకు ఆడామంటే, మన శివాలయం గ్రూప్ అయితే ఉంటుంది, ఎస్పీఎల్ గ్రూప్ అని చెప్పి. అందులో మన శివన్న అయితే వస్తాడు. ఆ శివన్న లేదే ఎంటర్టైన్మెంట్ ఉండదు అక్కడ మాకు. సో పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. సో శివన్ కోసం వెయిట్ చేసి అయితే మేము అన్నకి కాల్ చేసి అయితే రమ్మని చెప్పాము. అన్న అయితే వచ్చేసాడు. అన్న చేత కేక్ అయితే కట్ చేయించాం. లాస్ట్ వరకు క్రికెట్ లవర్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. ఫ్లాష్ బ్యాక్, ఎండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్. అవుట్. చీకట్లో క్రికెట్ ఆడుతున్నాం మేము. అన్నా క్యాచ్ వీడియో పెట్టవాలి యూట్యూబ్లో. మనం శివన కానీ వైడు అన్న ఎంత కొట్టాలా? 14 కొట్టాలా? ఫీల్డింగనా? నువ్వే తింటా, ఆయన దిగేశాడా? బా అన్న ఎన్ని కొట్టావా? 7 కొట్టాడు. వా సూపర్ అన్న. గురకా మనిషి. వా వా అబ్బా నేను కూడా రే. ఓ ఏందా స్పీడ్ పడుతుందా?
నేను కూడా బాల్ సొప్ప నుంచి నాకు అర్థం కాల. రక్తం తాకేస్తా. రే అన్న సీరియస్ ఉన్నాడు, గమ్ముండ్రా. నీ అరుపుడికి ఆయన భయపడిపోతున్నాడు. అలా అలా ఇడే అరుస్తున్నాడా? మ్యాచ్ డ్రా అయితే రే రే ఏమే ఏమే డ్రా అయితే అరుస్తున్నాడు అన్నా. కెప్టెన్ తప్ప అందరూ మాట్లాడుతున్నారు అన్న. సెలబ్రేషన్సా? చాలా సైడు బూతులు ఉంటే మేము పెట్టుకున్నావా? సెన్సార్ బోర్డు మాదే. రారా గజ్జుకుక్కద్దా. నేను నా టీం అదే పని ఉంటాం. A few moments later. న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా. కొత్త కొత్త రచ్చ ఖర్చైనా పర్లేదు, రేపు మాత్రం రచ్చ రచ్చే. హ్యాపీ న్యూ ఇయర్ రా బ్రదర్. దెంగడానికి ఇంకా సంవత్సరం పుట్టింది. ఇంకొన్ని ఆ తర్వాత బాడే కేసులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే లైక్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. మన ఇన్స్టాగ్రామ్ అండి, ఇందులో అయితే ఫాలో అయిపోండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ప్రతి మనిషికి ఏదో ఒక ప్రాబ్లం అనేది అయితే ఉన్నది. సో నాకు ఉన్నాయి చాలా, అయితే ఫైనాన్షియల్గా చాలా అయితే ఉన్నాయి. నేను చెప్పుకోను వీడియో ద్వారా, ఎందుకంటే అవి చెప్తే ఎక్కువ జరిగేది కాదు, చెప్పుకుంటే జరిగేది అయితే కాదు. సో ప్రతి ఒక్కరికి ఈ ఇయర్ అయినా కొంచెం తగ్గుతా వస్తూ ఉంటే అయినా చాలా హ్యాపీగా అయితే ఉండాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను. మీరు ఏ విధంగా 31st నైట్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. అలా ఇంతగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. మీరు ఏమైనా గోల్స్ అయితే పెట్టుకోమంటే దాన్ని అయితే గివ్ అప్ ఇవ్వకుండా అలాగే అయితే చేయండి, అయితే సక్సెస్ అవుతాయి. ఇప్పుడు కాకపోయినా ఒక 5 years 10 years 2 years కష్టపడినా 3 years కష్టపడినా లైఫ్లో మీరు పెట్టుకున్న గోల్స్ అయితే రీచ్ అవుతారు అని చెప్పి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి, అవి కూడా నేనైతే రీచ్ అవ్వాలని చెప్పి అయితే నేనైతే గివ్ అప్ అయితే యూజ్ అవుతుంది దేనికి కూడా. సో కష్టమైనా నష్టమైనా చేసుకుంటే లాక్కుంటే అయితే వచ్చేస్తున్నాను, అలాగే హ్యాపీగా అయితే ఉన్నాను. సో ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.